స్టూడెంట్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇంతకుముందు సెషన్లో నౌన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి మనం అందులో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రొనౌన్స్ అండ్ ప్రొనౌన్స్లో వచ్చేటువంటి కొన్ని టైప్స్ గురించి మనం ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి లెట్స్ టేక్ ప్రొనౌన్ అంటున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటిది? ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, ప్రొనౌన్ అనేది మనం నౌన్కి బదులుగా మనం ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. మరి ప్రొనౌన్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? ప్రొనౌన్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? మనం నౌన్ అంటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ కేసులో యూజ్ చేస్తాం కదా. సో మరి ఆబ్జెక్టివ్ కేసులో కూడా మనం ఈ ప్రొనౌన్ అనేది మనం యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా లేదా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. మనం నౌన్ అన్నప్పుడు నౌన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినాం. సో సేమ్ వే ఇక్కడ మనం ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. సో కాబట్టి ఇక్కడ నౌన్స్ ఎక్కడెక్కడైతే మనం యూజ్ చేస్తామో ఆ ప్లేస్లో అన్నిట్లలో మనం ఇక్కడ ప్రొనౌన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అంటే ఆ విధంగా మనకి ఏంటి, ఇప్పుడు ప్రొనౌన్ అనేది ప్రొనౌన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ప్లేస్, pronoun can be used in the subject place and it can also be used in the object place. ఓకే, ఇప్పుడు మనకి ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ అంటే ఏంటిది అసలు? ఓకే, ప్రొనౌన్స్ అంటే ఏంటిది? మనకు జనరల్గా వీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ నౌన్స్ అండ్ మరి ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొనౌన్స్లో మనం చూద్దాం. ఐ, యు, హీ, షీ, ఇట్, దెన్ ఇక్కడ మనకి వి, దే, చూసిరా ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే. దెన్ నెక్స్ట్ మనకి ఈచ్ అదర్. ఓకే, ఈచ్ అదర్, దెన్ వన్ అనదర్, నెక్స్ట్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్. ఇట్లా మనకి చాలా వర్డ్స్ అనేవి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే. ఇవి కాకుండా మనకి హిమ్, హర్, అవర్, దెన్ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఓకే, హూమ్, హూ. ఇట్లా మనకి కొన్ని ప్రొనౌన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఈ యొక్క సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ప్రొనౌన్స్ అనేది అంటే ప్రొనౌన్స్ ఏంటో మనకు తెలుసు కదా. సో ప్రొనౌన్స్లో ఇప్పుడు మనకి కొన్ని టైప్స్ అంటున్నాం. సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ప్రొనౌన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి? ఓకే, సో అప్రాక్సిమేట్గా నేను ఇక్కడ కొన్ని రాస్తాను, అవి మీరు జస్ట్ టేక్ నోట్ ఆఫ్ దెమ్. అండ్ తర్వాత సెషన్ నేను ఏం చేస్తాను అంటే ఒక్కో దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్. ఓకే, సో నెక్స్ట్ మనకి సెకండ్ వన్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. రైట్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దెన్ ఆ తర్వాత మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. రైట్, దెన్ నెక్స్ట్ మనకి ఇండెఫినిటివ్ ప్రొనౌన్.
ఇండెఫినిటివ్ ప్రొనౌన్. దెన్ అదేవిధంగా మనకి రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. దెన్ నెక్స్ట్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దెన్ నెక్స్ట్ మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. పొసెసివ్ ప్రొనౌన్, రైట్. సో పొసెసివ్ ప్రొనౌన్. దెన్ అదేవిధంగా మనకి కొన్ని ఎంపాటిక్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ఎంపాటిక్ ప్రొనౌన్, ఎంపాటిక్ ప్రొనౌన్. సో ఈ విధంగా ఇట్లా మనకి కొన్ని ప్రొనౌన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇందులో మనం ఒక 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం చూసినాం. ఇంకా 1 or 2 ఉండే, బట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ వెన్ ఐ గో ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్స్. ఓకే, పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఏంటిది, అదేవిధంగా ఆమ్, ఈ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటిది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటిది. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, అదేవిధంగా రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటది మనం సెంటెన్స్ యూసేజ్లో ఏ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, సో అదేవిధంగా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటున్నాం. రిఫ్లెక్సివ్ అనేది వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ నేమ్స్ మాత్రమే మనకి ఈ విధంగా అనిపిస్తాయి, బట్ దే ఆర్ వెరీ సింపుల్. ఓకే, సో నెక్స్ట్ మనకి పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. పొసెసివ్ అంటే మై పెన్, ఓకే, అవర్, ఈజ్, ఇట్లా యూజ్ చేస్తాం కదా, వాటి మనం పొసెసివ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంపాటిక్ ప్రొనౌన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఉంటా ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకోటి మనకి, సారీ ఐ ఫర్గాట్, ఇంకోటి వచ్చేసి రెసిప్రోకల్, రెసిప్రోకల్ ప్రొనౌన్. ఓకే, సో ఇది మనకు 10th వన్. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇందులో మనం వీటిని ఏ విధంగా ఉపయోగిస్తాం, ఆ ప్రొనౌన్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మనం ఒకసారి డీటెయిల్గా వీటన్నిటి గురించి మనం డిస్కషన్ అనేది చేద్దాం. వీటన్నిటిని కూడా నేను కంప్లీట్ డిస్కషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసినాం కదా, ప్రొనౌన్ అనేది ఏంటి, ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇక్కడ మనకి నౌన్ బదులుగా ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. మరి ప్రొనౌన్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ప్రొనౌన్ అనేది మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ప్రొనౌన్స్ అని మరి ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం కొన్ని చూసినాం. ఇదేంటి, ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, ఈచ్ అదర్, వన్ అనదర్, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, ఇట్లా హూ కానీ, దెన్ కానీ, హౌ, ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రొనౌన్స్ లాగానే యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అందులో మనం ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ తీసుకున్నాం. సో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిటివ్ ప్రొనౌన్. దెన్ ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ ఉంది, అదేవిధంగా రిఫ్లెక్సివ్, దెన్ పొసెసివ్, ఎంపాటిక్ అండ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఓకేనా, సో వీటన్నిటి గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం ఇన్ ద కమింగ్ సెషన్స్లో. సో ఫర్ టుడే దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద డే, ఎందుకంటే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం డిఫరెంట్ టైప్స్ ని జస్ట్ యూ లర్న్ దిస్ వన్, దెన్ ఇన్ ద కమింగ్ సెషన్స్ విల్ గో ఇన్ డీటెయిల్డ్ explanation. Okay, so thank you and have a nice day. Okay, all the best. Don't forget to like, share and